వెల్కమ్ బ్యాక్ టు పొలిటికల్ పంచాంగం. సార్, ఇప్పుడు రాజకీయాల్లో ఏ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారు అనేది మనం ఖచ్చితంగా ఎప్పుడు చెప్పలేము. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గనక అవిశ్వాస తీర్మానం నుంచి బయటపడాలి అని అంటే మిగతా పార్టీల నుంచి సపోర్ట్ తీసుకోవాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు కేసీఆర్ వర్గ ఎమ్మెల్యేలు కానీ, జగన్ వర్గ ఎమ్మెల్యేలు కానీ, టీడీపీ వర్గ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళెవరు కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేయకపోతే కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ఓడిపోయి ప్రభుత్వం పడిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే మీరు ఖచ్చితంగా జ్యోతిష్య పరంగా అంత ఖచ్చితంగా కాంగ్రెస్ బయట పడుతుంది అనేది ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే కిరణ్ కుమార్ రెడ్డి జాతకం చూసినా కానీ, కాంగ్రెస్ పరంగా చూసినా కానీ ఎలా అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి వస్తుందండి. ఇందాక మనం ఏంటంటే మనం కిరణ్ కుమార్ రెడ్డి గారి జాతకం బలహీనంగా ఉన్నప్పటికీ కూడా గోచార రీత్యా బలంగా ఉంది కాబట్టి భయపడట్లేదు ఒకటి చెప్పాం ఇండివిజువల్గా. అలాగే కాంగ్రెస్ యొక్క బలం ఈ బలోపేతమై ఉందని మనం చెప్పాం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇవి రెండింటితో పాటు ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం పోస్టు ప్రమాణ స్వీకారం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ సమయంలో చేస్తే అది కూడా ఒక కన్సిడరేషన్ చేసి చూసుకోవాల్సి వస్తుందండి. సో ఆ ప్రమాణ స్వీకారానికి ఎంత బలం ఉంది, సీఎం పోస్ట్కి ఎంత బలం ఉందని చూసుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి చూసినప్పుడు ఏంటంటే ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారితోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ అవతరణ ప్రకారం కాకుండా ఓత్ అనేది మనం మెయిన్గా తీసుకోవాల్సి వస్తుందన్నమాట. ఆ ఓత్కు తీసుకునేటప్పుడు ఏంటంటే ఇప్పుడున్న దశల వారీగా తీసుకున్నప్పుడు కుజమహార దశలో అంతర్దశ ఆయనకి ఏంటంటే ఆల్మోస్ట్ మనకు చెప్పుకున్నట్టుగాను గురుడు యొక్క ప్రభావం కనబడుతుంది. గురుడు ఆ ఓత్ చేసే టైంకి లగ్నంలో ఉన్నాడనమాట. అటువంటి గురుడు యొక్క అంతర్దశ నడవడం ఏంటంటే కొంతవరకు ఆ గురుడు వెళ్ళేంత వరకు మాత్రం స్థిరంగా ఉంచే అవకాశం ఉందన్నమాట. అంటే ఆ పోస్ట్లో మనిషిని అలా స్థిరంగా ఉంచేది అవకాశం అనమాట. సో ఇటువంటి పరిస్థితులు ఏంటంటే మనకు 2012 జనవరి 18 వరకు ప్రభావితమై ఉందని చెప్పడానికి అవకాశం అనమాట. సో ఈ పరిస్థితుల్లో ఎప్పుడైతే గురుబలం కూడా బాగానే ఉందని అనుకున్నప్పుడు ఏంటంటే ఆ ప్రమాణ స్వీకారాన్ని లగ్నానికి ఉన్న బలం కొద్ది ఏంటంటే మనం క్లియర్గా చెప్పగలుగుతాం. ఏంటంటే ఇప్పట్లో అంటే అంత తొందరగా అక్కడ ఉన్న పరిస్థితి అంటే సీఎం పోస్ట్ అనేది మారడం అనేది మనం క్యాలిక్యులేటెడ్గా నంబర్ క్యాలిక్యులేట్ చేసినప్పటికీ కూడాను కొన్ని గ్రహాల అనుకూలత ప్రతికూలత మనం చూస్తాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, మనం ఎవరు ఊహించకుండా ఆ సంఘటన ఆ రోజు జరిగింది. ఇవన్నీ గ్రహాల యొక్క ప్రభావం జరిగింది, ఎంతో విశ్వసిస్తాం. ఆ విధంగా అంటే ఈ పోస్టులో కూర్చోవడం కూడా దాని బలం ఎంతవరకు ఉంది అనే దాన్ని కూడా మనం డెఫినెట్గా ఇలాంటి గ్రహాలను బేస్ చేసుకుని మనం చెప్పుకుంటాం. దశలు అంతర్దశ అంటే ప్రమాణ స్వీకారం సమయం కూడా చాలా ఇంపార్టెంట్ పడుతుంది. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి జాతకం కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది. అదేవిధంగా అంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణ సమయంలోనే ఇప్పుడున్న జాతకాలను కూడా మనం దృష్టిలో పెట్టుకుని చెప్పాల్సి వస్తుంది. ఈ మూడింటి కాంబినేషన్ దృష్టిలో పెట్టినప్పుడు అంటే రేపు ఒక్కరోజుకి అంటే రేపు ఎల్లుండి మనం తీసుకుంటే మనం రేపు ఎల్లుండిలో పెద్ద మార్పులు ఏమి రాష్ట్రంలో జరిగేటట్టుగా కనబడట్లేదు. ఇప్పుడు మన సాధారణంగా ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు వస్తా అంటే శని కుజుల కలయిక వల్ల వస్తుంటాయి అంటాం. శని యొక్క దృష్టి దశమ దృష్టితో కుజుడు చూసినప్పుడు కానీ లేదా తృతీయ దృష్టిలో కుజుడు చూసినప్పుడు కానీ కుజుడు శని మీద దృష్టి పెట్టినప్పుడు కానీ 4th హౌస్లో కానీ 7th హౌస్లో చూసినప్పుడు కానీ అటువంటి ఏమైనా కాంబినేషన్ జరిగినప్పుడు రాహు దృష్టి కూడా పడినప్పుడు ఏంటంటే వైపరీత్యాలు జరుగుతాయని చెప్తున్నమాట. సో ఆ విధంగా ఏంటంటే అటువంటి కాంబినేషన్స్ ఏవి మనకి ఇక్కడ ప్రస్తుతానికి కనిపించట్లేదు. ఇలా కనిపించినప్పుడు రాష్ట్రంలో ఏదో పెను మార్పు జరిగిపోతుంది. మనం చూసారు కదా, మన వాళ్ళు చాలా మంది 2012లో ఏదో సంఘటన జరుగుతున్నాయి అని చెప్పి అందరూ చెప్పారు. జరుగుతుందా జరగదా అంటే అంత జరిగే అవకాశం లేదన్నమాట. సో ఏంటి క్రియేషన్ చేస్తారు అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ది డే అనేది క్రియేట్ చేయడం అనమాట. మనం ఇంతకుముందు కూడా ఏదో మనం 2-3 వ్యాలెన్స్ డే ఉందనుకోండి, ఫిబ్రవరి 14వ తారీఖు అంటారు. దాని ఇంపార్టెన్స్ క్రియేట్ చేసి కమర్షియల్గా హిట్ చేస్తున్నారు, దాన్ని చేసి కోట్లాది వ్యాపారం చేసుకుంటున్నారు. సో అలాగంటే రేపటి రోజుకి క్రియేట్ అవుతున్నది ఇంపార్టెన్స్ తప్ప జాతక పరంగా జ్యోతిష పరంగా గ్రహాల ప్రభావంగా చూసుకున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రేపు పెద్ద మార్పులు ఏం కనిపించట్లేదు. అలాంటి లేనప్పుడు ఎవరు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నా డెఫినెట్గా అంటే ఆ ప్రయత్నానికి అదే ప్రయత్నం జరిగాము, మేము కూడా అందులో పాల్గొన్నాము, అందులో పార్టిసిపేట్ చేస్తాం, మేము చెప్పాలని గురించి చెప్పగలిగాము అని ఒక ప్రూవ్ చేసి ఎవరి లెక్కలు వాళ్ళు చూపించినట్టుగా మొన్నటి పేపర్లో కనబడుతుంది తప్ప అక్కడ ఉన్న మార్పు ఏం పెద్దగా జరగకపోవచ్చు అని జ్యోతిషపరంగా మనం క్లారిటీ ఇవ్వగలుగుతాం, ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఈ విషయంలో. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. ఇప్పుడు రామ్మోహన్ గారు హైదరాబాద్ నుండి. రామ్మోహన్ గారు మేడం గారు చెప్పండి. చెప్పండి రామ్మోహన్ రావు గారు. మీరు ఇప్పుడు రేపు అవిశ్వాసం ఉంది కదండి? అవునండి. అవిశ్వాసంలో మీరు చంద్రబాబుది, చిరంజీవిది, కేసీఆర్ గారిది, కిరణ్ కుమార్ రెడ్డి గారిది మీరు జాతకాలు తీసుకుంటున్నారు కదా? అవునండి, చెప్పండి. కిరణ్ కుమార్ రెడ్డి గారిది నక్షత్రం వచ్చేసరికి మృగశిర. అవునండి. వృషభ రాశి. అవునండి. అర్ధార్థం శని వెళ్ళిపోయింది, శని అనేది 6వ స్థానంలో వచ్చింది. ఓకే, గురువు ఏ స్థానంలో ఉన్నాడు కదండి మరి? అవునండి, అవును, గురువు 12 ఉంటున్నాడు. అయితే మరి శని ఏం చేద్దాం చెప్పండి. 6వ స్థానం వచ్చినప్పుడు వాడు శని యొక్క దృష్టి గురుడి మీద కూడా పడి ఉంది కదా అక్కడ. ఇప్పుడు మీరు ఏమన్నారు కదంటే
6వ స్థానంలో శని వచ్చినా కూడా దాని ప్రభావం ఏంటి అంటే కన్యాలగ్నంలోనే ఉంది కదా, ఫస్ట్ రిట్రోగ్రేషన్ లో ఉన్నాడు కాబట్టి డిగ్రీ 1 ఉన్నాడు కదా, దాని ప్రభావం చూపిస్తుందని మీరు అన్నారు కదా. అవునండి, దాని ప్రభావం పూర్తిగా కనబడదు. 17వ తారీఖు తర్వాత దీని ప్రభావం కనబడుతుంది. ఈ రోజు రేపు జరిగే అవిశ్వాసమాన తీర్మానం ప్రకారం రేపటి రోజు పరిస్థితి గురించి నేను చెప్తున్నానండి. రేపటి రోజుకి ఏమీ జరగదు, కానీ 17వ తారీఖు లోపల కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉన్నాయి. అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు వీరి యొక్క ప్రభావం కనుక వీరికి జన్మతార ఆ రోజు ఉన్నటువంటి యొక్క తారాబలం కూడా చూస్తారు కదండి జనరల్గా. రేపు కనుక చూస్తే వారికి ఏ తార అవుతుందో ప్రత్యేక తార అవుతున్నట్టుంది కదా. అవునండి, అంటే ప్రత్యేక తార అంటే ప్రత్యేక బలాన్ని ఇచ్చి ఇవ్వదు అని అంటారు కదా మీలాంటి జ్యోతిష్యులు మరి జనరల్ గా. మాలాంటి మీరు ఎవరో జ్యోతిష్యులాగే మాట్లాడుతున్నారు. మాలాంటి జ్యోతిష్యులు అండేంది, కానీ నేను అంటుండే రేపటి రోజు పరిస్థితి. అలాగే ప్రతి ఒక్కరు రేపటి తారాబలంతో చూసుకుని వెళ్ళిపోవాల్సి వస్తుందండి. ఇక్కడ ఏంటంటే కొంతవరకు క్లారిఫికేషన్ అంటే గ్రహాలు మారడం వలన రాష్ట్రంలో ఏ మార్పు జరుగుతుంది అని మెయిన్ క్లారిఫికేషన్ ఇస్తున్నామండి. ఆ ఇస్తున్నప్పుడు అంటే శని తులారాశి ప్రవేశం వల్ల రాష్ట్రంలో జరిగే మార్పులు ఏంటి అని లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నప్పుడు సడన్ గా ఈ అవిశ్వాస తీర్మానం గురించి వచ్చింది. ఇది కూడా చిన్న మార్పే. ఇది బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. అవిశ్వాస తీర్మానం అంటే ప్రభుత్వం పడగొట్టడం అని కాదండి. శని తులారాశి ప్రవేశం జరిగినప్పుడే తులారాశి వచ్చే స్థితి కాబట్టి దేన్నైనా బ్యాలెన్సింగ్ చేసి ఒక పెను మార్పు తీసుకొస్తుందని చెప్తామట. ఇది 83లో జరిగిన సంఘటన రిపీటెడ్గా నేను ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నాను. అప్పుడు ఎన్టీ రామారావు గారు చేసిన పరిస్థితులన్నీ కూడా మనం వివరంగా చెప్పి ఉన్నాము. ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఈ విషయం తెలుసు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఇన్ని సంవత్సరాలతో తులారాశి ప్రవేశం శని ప్రవేశం అయింది కాబట్టి ఆ ప్రవేశానికి ఎందుకు వక్రంలో చూసినప్పటికీ కూడా 17వ తారీఖు పూర్తిగా ప్రవేశం అవుతుంది. అప్పుడు 4 డిగ్రీకి వస్తుంది. అప్పుడు విజృంభించి శని చేయవలసిన పనులని చేస్తాడనమాట. రాజకీయంగా చేయవలసిన పనులని చేస్తాడు. అంతవరకు ఎవరికి ఓపిక లేక ఈ లోపల అవిశ్వాస తీర్మానం పెట్టేశారు కాబట్టి ఇప్పుడు రేపు జరిగే దానికి మన కరెక్ట్ అయిన క్లారిఫికేషన్ ఏమీ జరగదని చెప్తున్నాం. ఇదే 17వ తారీఖు తర్వాత పెడితే అప్పుడు ఒక స్టోరీ వేరే రకంగా ఉండేది. అంటే దయచేసి మీరు నేను చెప్తున్న ఆస్ట్రాలజికల్ పాయింట్స్ చాలా అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మీరు అడిగితే మీరు అడిగిన ప్రశ్నలు నేను తప్పుగా భావించిన, కానీ రేపటి రోజు పరిస్థితుల్లో మాత్రం మీరేం భయపడక్కర్లేదు. రాష్ట్రం క్షేమంగానే ఉంటుంది. అది ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. శివరాజ్ పటేల్ గారు నిజామాబాద్ నుంచి. శివరాజ్ గారు. ఓకే సార్, కాల్ కట్ అయిపోయింది. అయితే ఇప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఏదైతే ఉందో మళ్ళీ ప్రతిపక్ష పార్టీగానే ఉండే అవకాశం ఉందంటారా? అంతే కదండి, మరి అక్కడ బలం లేనప్పుడు ఇప్పుడు ఆయన అడిగచ్చు ఉండి ఆస్ట్రాలజికల్ క్వశ్చన్స్ అన్ని అడిగారు. సాధారణంగా చాలా మంది అడగరు అలాగా. ఏం చెప్పింది ఏదో వినేస్తుంటారు. ఈ శర్మ గారు చెప్పి నిజమని అనేసుకుంటారు. కానీ అడిగిన ప్రశ్న చక్కని ప్రశ్న వేస్తారు. అడిగిన దాన్ని మనం క్లారిఫికేషన్ అలాగే ఇస్తున్నాం అన్నమాట. సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకరీత్యా మనం తీసుకున్నప్పుడు అంటే డెఫినెట్గా ఇప్పుడు రేపటి ఎల్లుండి పరిస్థితి అంటే ఒక 2-3 నెలల వరకు నేను అదే మనం క్లారిఫికేషన్ చెప్తాను. మీ ఒక్క జాతకం తీసుకోకండి. ఇక్కడ ఉన్న 5-6 నాయకులతో కలిస్తేనే కానీ రాష్ట్రం యొక్క పరిస్థితుల్లో మార్పు కనబడదు. ఒక వ్యక్తి ద్వారా జరగట్లే, కానీ ఒక అపోజిషన్ పార్టీ ఆయన అవిశ్వాస తీర్మానం పెట్టారు అంటే ఏదో ఒక బలంతో పెట్టి ఉంటారు. కానీ ఆయన జాతగా దానికి అనుకూలంగా బలం ఉందా లేదా అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అలాగైతే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కొంతకాలం క్రితం ఏంటంటే నిరాహార దీక్ష చేశారు. తర్వాత సెంట్రల్లోకి వెళ్ళి ఏవో కార్యక్రమాలు చేశారు. ఇలాంటి కార్యక్రమం అంటే రాష్ట్రం మీద కొన్ని విషయాలు చెప్పడానికి వెళ్ళారు. తర్వాత మహారాష్ట్ర వెళ్ళినప్పుడు ఏం చేశారు మీకు అన్ని తెలుసు. ఇవన్నీ విడివిగా మనం చెప్పగలం. విజయవాడలో ఏం చేసాం మనం చెప్పగలం. సో ఇవన్నీ చేసినా కూడా ఆయనకి ఎంత బలం పెరిగింది? ఎందుకంటే జాతకరీత్యా బలం లేనప్పుడు ఎన్ని చేసినా ఒకటే. అదేవిధంగా అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దేశం అంతా తిరుగుతున్నట్టుగా ఆంధ్ర రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా ఓదార్పాయం చేస్తున్నారు. ఇంత చేసినా ఆయనకి ఎంత బలం పెరిగింది? జాతకరీత్యా అర్ధరాష్ట్రం శని ప్రభావం వల్ల ఆయన ప్రజల్లో వెళ్ళగలిగారే తప్ప ఆయన బలాన్ని ఏ విధంగా ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం కలగలేదు. రేపు ఎలక్షన్స్ ఎక్కడైనా ఎలక్షన్ జరిగినప్పుడు ఆయన ప్రూవ్ చేసుకోగలుగుతారు. సో ఈ విధంగా అంటే ఆ సమయం అది రావాలండి. గ్రహరీత్యా వచ్చినప్పుడు ఆ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది అపోజిషన్ లీడర్గా తన బాధ్యతగా ప్రజలకి నేను విశ్వాసం పూర్తంగా ఉన్నానని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టారనుకుందాం. దానికి అర్థం ఏంటంటే అవతల గవర్నమెంట్ పడిపోవడం కాదండి. నేను న్యాయబద్ధంగా అని చెప్పుకోవడం ప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటాయి. దీనికి ప్రజల తరఫున ఎవరెవరు ఉన్నారని ప్రూవ్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఇది పెట్టారు కదా అని రేపటి రోజు గ్రహాలు అనుకూలత ప్రతికూలత మనం దృష్టిలో పెట్టినప్పుడు ప్రభుత్వానికి ఉన్న బలాన్ని అంటే లగ్న బలాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఎటువంటి ధోకా రేపటికి లేదు. కాబట్టి దయచేసి ఇది ఎలా తీసుకోవాలంటే మన పొలిటికల్ పంచాంగంలోని దాని బలం లేదు అంటే రాజకీయంగా చూడకండి. ఇది పంచాంగం అంటే జ్యోతిష్యపరంగా చూడండి. చూసినప్పుడు ఏంటంటే రేపటికి బలం లేదు కాబట్టి డెఫినెట్గా ప్రశాంతంగా అందరూ పడుకోవచ్చు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. ఏమి రేపటికైతే ఏం కాదు. 17వ తారీఖు తర్వాత శని ప్రవేశం అయిన తర్వాత అప్పుడు చూద్దాం ఇంకేం జరుగుతాయి, ఏ మార్పులు జరుగుతాయి అప్పుడు మనం చూడవచ్చు. అప్పుడు కొత్త నాయకులు పుట్టచ్చు, కొత్త స్థితిగతులు ఏర్పడవచ్చు. అవన్నీ ముందు మనం చూసే స్థితి ఏర్పడుతుందని చెప్పగలుగుతాం. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. ఇప్పుడు సత్యనారాయణ రాజు గారు హైదరాబాద్ నుండి. సత్యనారాయణ రాజు గారు చెప్పండి. రాజు గారు సార్ 2014 ఎలక్షన్స్ లో అవునండి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతే అవకాశం ఉందా లేదండి? మీరు చక్కటి ప్రశ్న అడిగారు జగన్మోహన్ రెడ్డి గారిది.
అయితే ఏంటంటే 2014 ఎలక్షన్స్ గురించి ఒక పాయింట్ మనం 3 వీక్స్ బ్యాక్ చెప్పామండి. అదేంటంటే సాధారణంగా ఒకరి యొక్క నాయకత్వంతో ఒకరి యొక్క అంటే కాంబినేషన్ ఆఫ్ వేరియస్ పార్టీస్తో మనం డెఫినెట్గా ఒక సీఎం పోస్ట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పాను. అంటే ఒకే ఒక పార్టీ పూర్తిగా బలోపేతంగా అక్కడ సీఎం పోస్ట్గా కూర్చునే అవకాశం తక్కువగా ఉంది. సో అటువంటి పరిస్థితి ఇప్పుడు చూడండి, మన మేయర్ పోస్టు 2 సంవత్సరాలు ఒకరు 2.5 సంవత్సరాలు ఒకరు ఉన్నారు. అలాంటి కాంబినేషన్లో రేపు 2014లో జరిగినా ఏమీ ఆశ్చర్యపోవక్కలేదు. సో ఇప్పుడున్న పరిస్థితిలో 2014కి జగన్మోహన్ రెడ్డి గారికి సరైన బలం వచ్చే అవకాశం ఉంది. అంటే నేను నిరూపించుకున్న ప్రజల్లో ఉన్న మనిషిని, నాకు ఒక బలం ఉంది, నాకు ఇంతమంది ఎమ్మెల్యేని చూపించే అవకాశం అయితే కనబడుతుంది. విజయమ్మ గారి జాతక ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క లగ్న ప్రకారం మనం చూసుకున్నప్పుడు అంటే ఆ బలం పూర్తిగా కనబడుతుంది. కాబట్టి మీరు అనుకున్నట్టు పూర్తిగా మీకు ఆనందం కలిగించలేకపోయినప్పటికీ కొంతవరకు ఆ బలం పూర్తిగా రాష్ట్రంలో ఒక ఐడెంటిటీ అనేది ఖచ్చితంగా 2014 ఉంటుంది చెప్పగలుగుతామండి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. ఇప్పుడు రామ్మోహన్ గారు హైదరాబాద్ నుండి. రామ్మోహన్ గారు. మేడం గారు, శర్మ గారితో మాట్లాడాను నేను, మళ్ళీ మాట్లాడతాను. చెప్పండి స్వామి. శర్మ గారు, మీరు ఒకటే నాకు చిన్న క్లారిఫికేషన్ కలుగుతున్నానండి. మీరు జ్యోతిష క్లారిఫికేషన్ కావాలంటే పర్సనల్ గా మాట్లాడుకుందామండి. పంచాంగం ఇది రాజకీయ పంచాంగం అడుగుతున్నాం. మీరు మళ్ళీ కాల్ చేసి ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు, అంతకన్నా ఇంకేం లేదు ఇక్కడ. చెప్పండి రాజకీయ పంచాంగం శర్మ గారు. చెప్పండి. మీరు అడిగిన దానికి రాజకీయ పంచాంగం. కిరణ్ కుమార్ రెడ్డి గారు రేపు అవిశ్వాసంలో ఉంటున్నారని చెప్పారు. దానికి తారకాలం శని కారకుడు అని చెప్పారు మీరు. అవునండి, శని 6వ స్థానంలో వచ్చింది కాబట్టి చెప్పారు మీరు. సరిపోయింది. 6వ స్థానంలో వచ్చింది అని, మరి 6వ స్థానంలో వచ్చినప్పుడు మళ్ళీ స్టార్టింగ్ టైం అంటే ఫస్ట్ డిగ్రీ మీద ఉన్నది. ఒక్కసారి మళ్ళీ చెప్పండి క్లియర్ గా. 6వ స్థానము 6వ స్థానంలో శని ఉన్నదని చెప్పారు వృషభరాశికి. అవునండి. అంటే శని ఉన్నా కూడా అది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు అని కూడా చెప్పారు. అవునండి. వేరే జాతకాలను చూసుకుంటే ఇప్పుడు జగన్ గారిదే కానీ, చిరంజీవి గారిదే కానీ, చంద్రబాబు నాయుడు గారిదే కానీ, కేసీఆర్ గారి దాని తీసుకున్నట్టు కదా, వాళ్ళకంటే మీకు కొంచెం బలంగా ఉంది, వీళ్ళు అవిశ్వాసంలో నెగ్గుతుందని చెప్తున్నారు కదా. అవునండి. శని ప్రభావం లేనప్పుడు ఇక్కడ శని ఒక్కడే కారకుడు తీసుకున్నప్పుడు మరి అక్కడ జగన్ గారు తీసుకున్నప్పుడు ఏకాదశి స్థానంలో గురువు యొక్క ప్రభావం ఉంది. అంటే ఆయన మెజార్టీ లేదనుకోండి, అఫ్ కోర్స్. అదేవిధంగా ఇప్పుడు జన్మాన ఉన్నటువంటి మీరు శనికి ఎప్పుడైతే 6వ స్థానం నుంచి 5వ స్థానంలో ఏముంది ఫలితం చూపిస్తారో, కేసీఆర్ గారి జాతకం తీసుకుని ఆశ్లేష 4 రాశిలో జన్మించినట్టు జాతకం కాబట్టి వారికి 3వ స్థానంలో చెందినది కదా, మరి వారికి కూడా కొంచెం వరకు ప్రభావం. కేసీఆర్ గారికి ఇప్పుడు 4వ స్థానంలోకి వచ్చిందండి. 4వ స్థానంలో వీరికి వచ్చిన వారికి 6వ స్థానంలో వస్తే మీరు 5వ వచ్చింది. అయ్యా మీకు అదే క్లారిఫికేషన్ చెప్తున్నాను, మీకు అందు గురించి చెప్తున్నాను. శని ప్రవేశం అయ్యి 1 డిగ్రీ వచ్చింది కాబట్టి ఆ వాసన కనబడుతుంది, కానీ పూర్తిగా శని ప్రవేశం అయిన తర్వాత ఆ బలం పూర్తిగా చూపిస్తుంది. సో శని అనేవాడు 4 డిగ్రీస్ ప్రవేశం అవ్వడానికి 17వ తారీఖు అవుతుంది. 17వ తారీఖు పూర్తిగా ఉంటుంది. అంచేత ఈ రోజు పరిస్థితి ప్రకారము ఈ రోజు జరిగే అవిశ్వాస తీర్మానానికి అదేదో ఒక రోజు జరిగే కార్యక్రమంలాగా దృష్టిలో చూడగలిగితే చాలా బాగుంటుంది. ఇక్కడేదో విపరీతమైన వైపరీత్యం జరిగిపోతుంది, ప్రభుత్వం పడిపోతుంది అనుకోకుండా ఎప్పుడూ జరుగుతుంది కదా, అసెంబ్లీకి వెళ్ళి వచ్చారు అనే భావంతో అనుకుంటే చాలా బాగుంటుంది. అది నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం రాజకీయ పంచాంగంగాను. అంచేత ఈ రేపు అదేదో చేశారు కదా అని ఇక్కడ పూర్తిగా వాడు 1 డిగ్రీలో ఉన్నప్పుడు పెద్ద మార్పులు తీసుకురాడు. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ టు యూ. మీకే కాదు అందరికీ చెప్పవలసిన విషయం అది. రాజకీయ పంచాంగంలో మనం చెప్తాం, జ్యోతిష్పరంగా చెప్తాం, ఇంకా డిగ్రీ రాలేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విషయానికి వచ్చినప్పుడు కూడా అదే సమస్య. కేసీఆర్ గారి దగ్గర అర్ధాశ్రమ శని, జగన్మోహన్ రెడ్డికి ధనస్థానం, అంటే కొంతవరకు శని నెత్తి మీద పక్కకి వెళ్ళినట్టు లెక్క. అలాగే మీరు చూసిన చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా అదే జరుగుతోంది. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్కరికి మాత్రం 6వ స్థానం, అంటే 6వ స్థానం కొంత బలం. మిగిలిన వాడికి అర్ధాశ్రమ శని, తర్వాత అర్ధాశ్రమ శని వదిలి వెళ్ళిన వాళ్ళే వీళ్ళిద్దరును, పంచమ స్థానం కాబట్టి. సో ఈ రెండింటి కాంబినేషన్ కంటే వీళ్ళు అలా లెక్కేసుకున్నా కూడా 1 డిగ్రీలో ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరు ముగ్గురు జాతకాల కంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క జాతకం గోచార రీత్యా బలం ఎక్కువగా ఉంది. అది మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది, మీరు జ్యోతిష్యులు అయితే. సో ఆ బలాన్ని మనం పర్సెంటేజ్ తీసుకోవాల్సి వస్తుందండి. అలా తీసుకున్నప్పుడు గోచార రీత్యా బాగానే ఉంది కాబట్టి డెఫినెట్గా రేపటికి ఉన్నట్టుండి ఏదో ఇబ్బంది జరిగిపోతున్న మాత్రం అనుకోవడం పొరపాటు. అసెంబ్లీకి సరదాగా వీళ్ళు ఎప్పుడు వెళ్ళేటట్టుగా అలాగే వెళ్తారు, సరదాగా ఎప్పుడు వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేస్తారు తప్ప రేపు పెద్ద మెనుమార్పు మాత్రం జరగదని ఖచ్చితంగా చెప్తాం. ఎల్లుండి మళ్ళీ ఇంకోసారి డిస్కషన్ కూర్చున్నప్పుడు మీ ప్రశ్నకు సమాధానం మీకు ప్రభుత్వం చెప్తుందో మీకు చెప్పగలుగుతామండి. ఓకే సార్, అయితే ఈ అవిశ్వాస తీర్మానం వల్ల మళ్ళీ రాష్ట్రంలో ఏమీ పెద్ద చేంజెస్ ఎక్కువ ఉండకపోవచ్చు. 17వ తారీఖు తర్వాత కనుక అవిశ్వాస తీర్మానం పెట్టి ఉంటే అది వేరే సంగతి అండి. సో అది ఇప్పుడు జరగలేదు. సో 17వ తారీఖు నాటికి ఏంటంటే శని ప్రవేశం పూర్తిగా చేయనప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కొంచెం బలం పెరిగితే అనిపిస్తుంది, కానీ కరెక్ట్గా అదే టైం శనిలో అంతర్దశ గుజు ప్రవేశం కూడా జరుగుతున్నాయి ఆయనకి దశల వారీగా కూడా. సో దీన్ని యాక్సెప్ట్ చేయాలా, దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే రెండింటి కాంబినేషన్ ఏంటి, ఎలా ఉన్న డిగ్రీస్ చూసుకుని అప్పుడు ఏ డిగ్రీస్లో ఉన్నాడు ఆయన, ఏ బిందువులో ఉన్నాడు శని, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి
వస్తుంది. ఇదంతా చాలా పెద్ద క్యాలిక్యులేషన్స్ అండి. ఇది ఏదో ఒక కాకతాయిగా మాట్లాడే విషయం. పెద్దవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఎంతో ఆలోచించి మాట్లాడతాం. నేను ఒకసారి 3-4 సంవత్సరాల నుండి ఛానల్స్లో మేము చెప్తున్నప్పుడు ఎంతో ఆలోచించి చెప్తాం ఇవన్నీ, లేకపోతే వాళ్ళతో మాట కావాల్సి వస్తుంది కదా. సో వీఆర్ ప్లానింగ్ ఇన్ ప్రాపర్ వే అండ్ టెలింగ్ టు ఎవ్రీ వన్ అనమాట. అది సో అలాంటప్పుడు 17వ తారీఖులో కొన్ని మార్పులు జరిగే అవకాశం. అది ఏంటి మార్పులు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మనకు కొంత నెక్స్ట్ ఎపిసోడ్ కొంత ఉంచాలి కదా భాగం, రాజకీయ పంచాంగం అంటే జరగబోయేది ఎపిసోడ్ ఏంటి నెక్స్ట్ అందరికీ కుతూహలంగా ఉండాలి కదా. సో 17th వచ్చే మార్పుల్లో డెఫినెట్గా మనం డిస్కస్ చేద్దాం, అప్పుడు చెప్దాం ఏం జరుగుతుంది అనే సంగతి. థ్యాంక్ యూ సో మచ్ సార్ మా స్టూడియోకి వచ్చి రాజకీయం గురించి విశ్లేషించి చెప్పినందుకు. ఇది ఇవాటి పొలిటికల్ పంచాంగం. చూస్తూనే ఉండండి H5 TV, ఫీల్ ది పల్స్.